అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ ఫ్యామిలీలో చెలరేగిన గొడవలు పార్టీ ఓటమికి కూడా కారణమయ్యాయి. 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయిన తర్వాత వైఎస్ జగన్ అనేక రకమైన విశ్లేషణలు చేస్తున్నారు. ఇప్పుడు తన కుటుంబాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారట. మరోసారి విజయమ్మకు పార్టీలో కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఇంతకు విజయమ్మ పార్టీలో చేరడానికి ఒప్పుకున్నారా? అదే నిజమైతే ఆమెకు ఏ పోస్టు ఇవ్వబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైఎస్ జగన్ మళ్లీ తన కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా? కుటుంబం ఐక్యంగా ఉంటేనే ప్రజల్లోకి బలంగా వెళ్లొచ్చని నమ్ముతున్నారా? అంటే అవుననే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలుండి ఉండొచ్చు. కానీ వైఎస్ జగన్ ఫ్యామిలీ తన వెంట లేకపోవడం, చెల్లెలు షర్మిల, సునీతలు అన్న జగన్పై యుద్ధం ప్రకటించడం కూడా వైసీపీని దారుణంగా దెబ్బతీసింది. 2019కి ముందు కుటుంబం అంతా ఒక్కతాటిపై ఉండి వైసీపీని అధికారంలోకి తీసుకుని రావడానికి కష్టపడ్డారు. వైసీపీ పటిష్టతకు వైఎస్ జగన్తో పాటు విజయమ్మ, షర్మిల కూడా చాలా కష్టపడ్డారు. జగన్కు కుడి ఎడమ భుజాల్లా తల్లి, చెల్లెలు వెన్నంటే ఉన్నారు. వైసీపీ అధికారంలోకొచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీలో లుకలుకలు బయటపడ్డాయి. జగన్తో విభేదించిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం, తన అన్నపై మీడియాలో కామెంట్లు చేయడం పెద్ద మైనస్గా మారింది. ఇక 2024 ఎన్నికలకు ముందు ఏపీ పీసీపీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన షర్మిల కేవలం జగన్ టార్గెట్గా రాజకీయాలు చేశారు. అదే సమయంలో విజయమ్మ కూడా కుమారుణ్ణి కాదని కూతురుకు సపోర్టుగా నిలిచారు. ఎన్నికలకు ముందు రిలీజ్ చేసిన వీడియో బయట కూడా వైసీపీకి పెద్ద డ్యామేజ్గా మారింది. దీంతో సొంత కడప జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాల్సిన వైసీపీ 3 సీట్లకు పరిమితమైంది. మరోవైపు టీడీపీ కూటమి భారీ విజయం సాధించి వైసీపీని 11 సీట్లకు తగ్గించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి కీలక నేతలు ఇతర పార్టీలో చేరుతున్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అయితే గతంలో వైఎస్సార్కు సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు వైసీపీలోకి రావడానికి ఇప్పటికీ వెనుకాడుతున్నారు. టీడీపీలోకి వెళ్లలేక, కాంగ్రెస్లో ఉండలేక ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. అలాంటి వారిని వైసీపీలోకి తీసుకుని రావడానికి జగన్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారట. తన ఫ్యామిలీ అంతా ఒక్కటైతే కొంతమంది సీనియర్ నాయకులు వైసీపీలోకొచ్చే అవకాశం ఉందని జగన్కు కొంతమంది నాయకులు సూచించారట. అంతేకాకుండా కుటుంబం ఏకమైతే ప్రజలు కూడా తిరిగి ఆదరిస్తారని జగన్కు చెప్పారట. కాంగ్రెస్లో ఉన్న నాయకులే వైఎస్ఆర్ ఫ్యామిలీ ఒక్కటయ్యేలా పావులు కదుపుతున్నట్లు కూడా తెలిసింది. వైసీపీకి మళ్లీ ఒకనాటి వైభవం వచ్చేలా చేయాలంటే ఖచ్చితంగా కుటుంబం కలిసి ఉండాలని కోరుతున్నారని అంటున్నారు. ఈ మేరకు జగన్ సైతం వాస్తవాలను అర్థం చేసుకున్నారని, అందుకే విజయమ్మను సాదరంగా ఆహ్వానించి తొందరలో వైసీపీలో కీలకమైన పదవిని అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. విజయమ్మ కూడా కొడుకు ఆహ్వానిస్తే వైసీపీ బాధ్యతలు తీసుకోవడానికి రెడీగానే ఉన్నారనే చర్చ జరుగుతోంది. చాన్నాళ్లుగా షర్మిల రాజకీయం చేస్తున్నా ఆమె ఆశించినంతగా ఎదగకపోవడంతో విజయమ్మ పునరాలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే వైసీపీనే తిరిగి బలోపేతం చేస్తే బాగుంటుందని విజయమ్మ భావిస్తున్నారట. గత డిసెంబర్లో ఇడుపులపాయలో జరిగిన కార్యక్రమంలో జగన్తో కలిసి విజయమ్మ పాల్గొన్నారు. అంతేకాదు ఈ ఏడాది జగన్ లండన్ టూర్లో కూడా ఆమె కూడా ఉన్నారని చెబుతున్నారు. షర్మిల, జగన్ల మధ్య విభేదాలు కూడా సమసిపోయేలా ఒకనాటి వైఎస్సార్ మిత్రులు ప్రయత్నాలు చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయమ్మ వైసీపీలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. అంతేకాకుండా ఆమెకు కీలక పదవి కూడా ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.